ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఇప్పటి వరకు 20 టీంలు లీగ్ స్టేజ్లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్ల్లోనూ టాప్ బ్యాటర్లకు చెమటలు పట్టించాయి. ఇక ఈ నుంచి 8 జట్లతో కూడిన సూపర్ 8 సమరం అయితే మొదలు కానుంది. టీమిండియా పోరాటం గురువారం నుంచి ప్రారంభం అవుతుంది. గ్రూప్ 1లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో భారత్ తలపడనుంది. ఇందులో 2 జట్లను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే పెద్ద జట్లకైతే షాక్లు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సంచలనాలకు మారు పేరైన ఆఫ్ఘనిస్తాన్ తనదైన రోజున ఎంతటి పెద్ద జట్టునైనా షాక్ ఇవ్వగలదు. అందుకు ఉదాహరణ లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్పై 84 పరుగుల తేడాతో ఘన విజయం. టీ20 క్రికెట్లో ఇదొక భారీ గెలుపు అని చెప్పుకోవచ్చు. గ్రూప్ సిలో వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లతో పోటీగా కొత్తగా వచ్చిన ఉగాండా, పపువా న్యూగినియాను ఆఫ్ఘనిస్తాన్ తలబడింది. ఇక్కడ నుంచి కివీస్ సూపర్ 8కి వస్తుందని మాజీలు కూడా అంచనా వేశారు. తీరా కివీస్కి షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్ మిగతా చిన్న టీములపై విజయం సాధించి సూపర్ 8కి అర్హత సాధించింది. కేవలం వెస్టిండీస్ చేతిలో మాత్రమే ఓడింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్, రెహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నయీబ్, నబీ, నూర్ అహ్మద్, ఫరూకీ, నవీనులక్ అత్యంత ప్రమాదకరమైన క్రికెటర్లు. ఏ క్షణంలోనైనా మ్యాచ్ను తమ వైపు తిప్పేయగల సమర్థులనే చెప్పుకోవచ్చు. వరల్డ్ కప్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో రెహమానుల్లా గుర్బాజ్ 167 పరుగులతో ముందున్నాడు. బౌలర్ల విషయంలోని ఫజుల్ ఫరూకీ 12 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ కావడం గమనార్హం. ఇలాంటి జట్టుతో భారత్ జూన్ 20న బార్బుడోస్ వేదికగా తొలి మ్యాచ్లు అయితే తలబడనుంది. ఇక తర్వాత గ్రూప్ డి నుంచి 2వ స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్ లీగ్ స్టేజ్లో పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. దక్షిణాఫ్రికా చేతుల్లోనే ఓటమి పాలైంది. శ్రీలంక, నెదర్లాండ్స్, నేపాల్ను ఓడించి సూపర్ 8కి అయితే అర్హత సాధించింది. మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ మంచి ఫామ్లో ఉండటం ఆ జట్టు కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు. అలాగే దక్షిణాఫ్రికాను కూడా చివరి వరకు ఉంచిన బంగ్లాదేశ్ 2వ దశలో మరింత చెలరేగుతుంది అనడంలో సందేహం అయితే లేదు. మరీ ముఖ్యంగా టీమిండియాతో మ్యాచ్ ఆడేటప్పుడు బంగ్లాదేశ్ చివరి దాకా పోరాడటం మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. షకీబ్తో పాటు కెప్టెన్ షాంటో, తంజీద్, మహ్మదుల్లా అడ్డుకుంటే సగం గెలిచినట్లే. ఇక బౌలింగ్లోనూ ముస్తాఫిజర్ కీలకం కానున్నాడు. అతడికి భారత బ్యాటర్లపై ఆట తీరుపై ఒక అవగాహన కూడా ఉంది. అలాగే రషీద్, తస్కిన్ కూడా ప్రమాదకరమనే చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్తో సూపర్ 8లో భారత్ జూన్ 22న ఆంటిగ్వా వేదికగా అయితే ఆడనుంది. గ్రూప్ బిలో 4 మ్యాచ్ల్లోని విజయం సాధించిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్ను సొంతం చేసుకునేందుకైతే దూసుకొచ్చింది. లీగ్ స్టేజ్లో కఠినమైన ప్రత్యర్థిగా భావించిన ఇంగ్లాండ్ పైన ఘన విజయం సాధించింది. మిగతావన్నీ చిన్న జట్లే. నమీబియా, ఒమాన్, స్కాట్లాండ్ను అలవోగ్గా ఓడించింది. తొలి దశలో ఆసీస్ ఆట సాధారణంగా ఉంటుంది. నాకౌట్ స్టేజ్ నాటికి ప్రత్యర్థులను వణికిస్తుంది. గత వన్డే ప్రపంచ కప్లో సెమీస్కు చేరుకునేందుకు కష్టాలు పడిన ఆస్ట్రేలియా చివరికి టీమిండియాను ఓడించి టైటిల్ను నెగ్గిందంటే అసాధారణ పోరాట పటిమనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఓపెనర్లో డేవిడ్ వార్నర్, అలాగే ట్రావిస్ హెడ్ మంచి ఆరంభాలను ఇస్తున్నారు. ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తూ మార్కస్ స్టోయినిస్ కూడా చెలరేగిపోతున్నాడు. బౌలింగ్లో మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా ప్రత్యర్థులను మొప్పతిప్పలు పెట్టేస్తున్నారు. ఆ జట్టు బౌలింగ్ ఎంత బలంగా ఉందంటే పాట్ కమిన్స్ను కూడా బెంచ్గా పరిమితం చేసే అంతని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియాతో భారత్ జూన్ 24న సెయింట్ లూసియా వేదికగా తలపడనుంది. ఇక సూపర్ 8లో భారత ప్రత్యర్థులు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా. 3 మ్యాచ్ల్లోనూ భారత్ గెలిస్తే సెమీస్కు చేరుకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ 2 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే మాత్రం నెట్ రన్ రేట్ కీలకం అవుతుంది. భారత్కు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి ప్రతిఘటన ఎదురైనా విజయం సాధించే అవకాశాలు అయితే ఎక్కువే. మొదటి 2 మ్యాచ్లు ఇవే జట్లతో ఉండటం కూడా భారత్ కలిసి వచ్చే అంశమే. ఈ గ్రూప్లో మనకు కఠినమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఒకవేళ తొలి 2 మ్యాచ్ల్లో ఒకటి ఓడినా మనకు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో మారిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే వరుస విజయాలతో ఖాతా వేసుకోవాల్సిందే. ఇక అయితే సూపర్ 8లో టీమిండియా ఎలా గెలుస్తుందని మీరు అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే సెమీస్కి వెళ్ళే జట్లు ఏంటో కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.